మెదక్ జిల్లా మనోహరాబాద్ మండల కేంద్రం నుంచి బీజేపీ కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొనే విధంగా బస్సులు ఏర్పాటు చేసి ఈ రోజు 4 గంటలకు పరేడ్ గ్రౌండ్ సికింద్రాబాద్ లో జరగబోయే భారీ బహిరంగ సభకు దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బహిరంగ సభను విజయవంతం చేయాలని మనోహరాబాద్ బీజేపీ మండల అధ్యక్షుడు బక్క వెంకటేష్ గౌడ్, బీజేపీ రాష్ట్ర నాయకులు నత్తి మల్లేష్ ముదిరాజ్, బీజేపీ రాష్ట్ర నాయకులు భాషపోయిన చంద్రశేఖర్ ముదిరాజ్, నరేంద్ర చారి, బీజేపీ కార్యకర్తలు నాయకులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రపంచం మెచ్చినటువంటి నేత ఈరోజు మన తెలంగాణకు రావడం చాలా సంతోషంగా ఉంది. మరి ఈరోజు తెలంగాణలో అభివృద్ధిలో భాగంగా మరి సుమారు 9,000 కోట్ల రూపాయల నిధులతో మరి తెలంగాణ అభివృద్ధికి దోహదపడేటటువంటి కార్యక్రమాలను ప్రారంభోత్సవం చేయడానికి మోడీ గారు మన హైదరాబాద్ నగరానికి ఇచ్చేస్తా ఉన్నారు. మరి మూడోసారి ప్రధానమంత్రి అయిన తర్వాత మొదటిసారి మరి హైదరాబాద్కు రావడంతో మరి భారతీయ జనతా పార్టీ శ్రేణులతో కూడా కలివిడిగా ముచ్చటించేందుకు ఒక భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయడం జరిగింది. ఆ యొక్క భారీ బహిరంగ సభను మరి పరేడ్ గ్రౌండ్ లో నిర్వహించడం జరుగుతుంది. ఆ యొక్క కార్యక్రమానికి మరి ఈ తెలంగాణ వ్యాప్తంగా చలో పరేడ్ గ్రౌండ్స్ అనే పేరుతో మరి మొన్నటి వరకు వాల్ రైటింగ్స్, ఫ్లెక్సీలతో మరి అందరం కూడా మోడీ గారికి మరి స్వాగతం తెలియజేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి మరి మా స్థానిక మండలమైనటువంటి మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం నుండి భారీ ఎత్తున మరి 4 ఆర్టీసీ బస్సులలో పెద్ద మొత్తంలో ఇక్కడ నుంచి తరలి వెళ్లడం జరుగుతుంది. జై హింద్, జై భారత్.